హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బీరకాయ ఎగ్ కర్రీ చేస్తున్నాను. ముందుగా ఆనియన్ అండ్ బీరకాయ కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకోవాలి. కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు అండ్ కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ముందు పసుపు వేస్తున్నానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేస్తే పచ్చివాసన తొందరగా పోయి మంచిగా ఫ్రై అవుతుంది. ముందే ఆనియన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిగ్గా ఫ్రై అవ్వదు, పచ్చివాసన తెలుస్తుందండి. అందుకే నేను ముందు ఆనియన్ వేయకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆనియన్ ఫ్రై అవ్వడానికి మనకు 2 minutes టైం పడుతుందండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్ ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన తర్వాత మనం బీరకాయలు యాడ్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే బీరకాయలు మంచిగా మగ్గాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, 75% బీరకాయలు ఫ్రై అయినాయండి. ఇప్పుడు మనం ఇందులో ఎగ్స్ యాడ్ చేసుకుందాము. నేనైతే 3 eggs తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది వెంటనే కలుపుకోకూడదండి. వెంటనే కలుపుకుంటే అది అంతగా మంచిగా ఫ్రై అవ్వదు. చూడండి, అలానే వదిలేసినాం కదా, ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఒకసారి కలిపెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత కారం యాడ్ చేసుకుంటున్నానండి. 2 teaspoons. ఇది నేను ఊర్లో మిరపకాయలు తీసుకొని పట్టించిన కారం. మొన్న అమ్మ వచ్చేటప్పుడు తీసుకొచ్చిందండి. చాలా బాగుంటుంది కారం. కారం వేసిన తర్వాత ఒక 2 minutes మగ్గనివ్వాలి. చూడండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే లాస్ట్ కొత్తిమీర వేసుకోవాలి. ఎంతో రుచికరమైన బీరకాయ ఎగ్ కర్రీ రెడీ. సర్వ్ చేసుకోండి.